రేపే సెప్టెంబర్ 21 ఆదివారంతో కూడుకొని మనకు అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే ఈ రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి, ఈ రోజున మీరు ఆవాలతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే, మీకున్నటువంటి కష్టాలు, బాధలు, దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. తిరుగులేని రాజయోగం అనేది పడుతుందనమాట. ఈ అమావాస్యకు అలాగే ఈ ఆదివారానికి సరిసమానమైనటువంటి పరిహారం ఈ ఆవాల పరిహారం అని చెప్పుకోవచ్చు. ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి. ఆవాలతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా సరే మనకు అద్భుతమైనటువంటి ఫలితం కొన్ని క్షణాల్లోనే వస్తుంది. చూడటానికి చిన్నవిగా ఉన్నప్పటికీ కూడా ఇవి మనల్ని సమస్య నుంచి బయటపడేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి పరిహార శాస్త్రంలో ఆవాలకు ఉన్నటువంటి పవర్ అనేది సామాన్యమైనది కాదు. అలాగే మనకి రేపేంటంటే సూర్యగ్రహణంతో కూడుకొని అమావాస్య అనేది కూడా ఏర్పడుతుందన్నమాట. ఈ గ్రహణం అనేది మన వైపు పెద్దగా కనిపించదు. అంటే పగటిపూట ఏర్పడదు. ఈ గ్రహణం ఏంటంటే రాత్రి సమయంలో ఏర్పడుతుంది. కాబట్టి పగటిపూట కనిపించదు. కానీ గ్రహణం అంటేనే కాస్తో కూస్తో కీడు చెడు అనేది తప్పకుండా ఉంటుంది. అందులో మనకేంటంటే అమావాస్య అనేది ఏర్పడటం అనేది ఇంకో గొప్ప విశేషం అనమాట. అమావాస్య అనేది ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసిద్దే. అమావాస్య రోజు కోసం ఏంటంటే పూజలు చేసేవాళ్ళు, పరిహారాలు చేసేవాళ్ళు, ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు, వేద పండితులు, మన పూర్వీకులు, పెద్దవాళ్ళు ఇలాంటి వారేంటంటే ఇలాంటి అమావాస్య తిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వారికి ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడటానికి అమావాస్య కన్నా కూడా మంచి రోజు ఇంకొకటి దొరకదని చెప్పుకోవచ్చు అనమాట. చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి ఈ అమావాస్య చాలా సరైనది. మనం చాలా సమస్యల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాము, అంటే మనకి ఈ సమస్య నుంచి బయటపడే దారే దొరకదా, మార్గమే లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. అలా అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య కన్నా మంచి రోజు ఇంకొకటి దొరకదు. కాబట్టి ఈ రోజున మీకు ఈ ఆవాలతో పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందన్నమాట. కొన్ని క్షణాల్లోనే మీకున్నటువంటి కష్టాల నుంచి, దరిద్రాల నుంచి, అప్పుల బాధల నుంచి, ఇంకా ఏదన్నా శత్రు సమస్యలుంటే అలాంటి వాటి నుంచి కూడా పూర్తిగా బయటపడేస్తుందన్నమాట. చక్కగా రేపేంటంటే సూర్యోదయానికి ముందుగానే లేచి, ఎందుకంటే ఆదివారం కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇంట్లో చక్కగా ఉంటారు. అయితే ఆదివారం కాబట్టి అంటే కొంచెం ఎండెక్కేదాకా పనుకుందామని చెప్పేసి భావిస్తూ ఉంటారు. కానీ మనకు గ్రహణంతో కూడినటువంటి అమావాస్య కాబట్టి సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోండి. మీకు వేప కొమ్మలు దొరికితే గుమ్మానికి వేపాకుల తోరణాన్ని కానీ, లేదా రెండు పక్కల 2 వేప కొమ్మలు తగిలించడం కానీ చెయ్యండి. ఎందుకంటే ఈ అమావాస్య తిథిలో గుమ్మానికి వేపాకుల తోరణాన్ని కట్టుకోవటం వలన ఎటువంటి చెడు అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి తప్పకుండా కట్టుకోవాలి. మిగిలిన వాళ్ళు కూడా కట్టుకోవచ్చు, కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి రాకూడదు, బయట తిరగకూడదు. గర్భిణీ స్త్రీలు ఈ పరిహారం అనేది చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే స్నానం చేసేసి మీరు, అంటే స్నానం అంటే తల స్నానం చేయాలండి. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు, పెద్దలు 2 పూట్ల స్నానం అనేది చేయాలి. తల స్నానం అంటే షాంపూస్ కానీ, కుంకుడికాయలు కానీ వాడకూడదు. మామూలుగా తల మీద నీళ్ళు అనేవి పోసుకోవాలన్నమాట. అలా పోసుకొని ఉతికిన బట్టలు ధరించాలి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. నలుపు ఏంటంటే మనకు శని సమస్యలను, నిందలను తెచ్చిపెడుతుంది. అలాగే ఈ రోజున నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వండటం కానీ, తినటం కానీ చేయకూడదనమాట. మహాలయ అమావాస్య కాబట్టి చాలామంది పితృదేవతలకు ప్రత్యేకమైనటువంటి పూజలు, కార్యాలు చేస్తూ ఉంటారు. పితృదేవతలకు తర్పణాలు అర్పిస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు ఏంటంటే మన పెద్దవారికి ఇష్టం అని చెప్పేసి నాన్ వెజ్ వండి వారికి ఆహారంగా, అంటే వారి ఫొటోస్ ముందల వడ్డించి పెడుతూ ఉంటారనమాట. వారికి ఇష్టం అని చెప్పేసి చికెన్ అని, మటన్ అని, ఎగ్స్ అని, ఇలా చేపలు, పీతలు, రొయ్యలు ఇలాంటివి. అందులో ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి గబక్కన నాన్ వెజ్ మీదకు ఆలోచన అనేది వెళ్తూ ఉంటుంది. కానీ మనకిది గ్రహణంతో కూడుకొని వస్తున్నటువంటి అమావాస్య కాబట్టి మీరు పితృదేవతలకు ప్రత్యేకమైన పూజలు చేయించినా సరే, వారికి ఇష్టం అని చెప్పినా కూడా మీరు ఈ నాన్ వెజ్ అనేది వండి వారి ఫొటోస్ ముందల పెడతాం కానీ ఇలాంటివి పొరపాటును కూడా చేయవద్దు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నియమాలు అనేవి తప్పనిసరండి. మీరు ఇలాంటి నియమాలతో పాటిస్తా మీరు పరిహారం చేసుకున్నప్పుడే మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా మనం సగం తెలిసి తెలియక చేసుకొని మాకు రిజల్ట్ అనేది రాలేదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి పని కూడా కరెక్ట్గా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రోజున తలకు నూనె రాసుకోకూడదు, జుట్టు కత్తిరించుకోవటము, జుట్టు విరబోసుకోవటము, గోళ్ళు కొరుక్కోవటము ఇలాంటివి చేయకూడదు. అలాగే ఇనుప వస్తువులను, చీపుళ్లను, నూనెలను ఇలాంటివి కొన్ని రకాలైనటువంటి వస్తువులు, కత్తెరలు, చాకులు ఇలాంటివి కొనుక్కొచ్చుకోకూడదు ఈ అమావాస్య తిథుల్లో.
చెప్పులు ఇలాంటివి కూడా పొరపాటున తెచ్చుకోకూడదనమాట. కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరించండి. ఇక ఈ ఆవాల పరిహారానికి ఏంటంటే, ఒక చిన్న గాజు బౌల్‌లో మీరు ఆవాలు తీసుకోండి. ఆవాలు వచ్చేసేటప్పటికి మనకి గుప్పెడు కన్నా కొంచెం తక్కువ సరిపోతాయండి. అలా లేదా ఒక గుప్పెడైనా సరే, అలా ఆవాలను తీసేసుకోండి. నలుపు రంగులో ఉన్నటువంటి ఆవాలు తీసుకోవాలనమాట. అలా వేసుకున్న తర్వాత అందులో వచ్చేటప్పటికి బొగ్గులుంటాయి కదండీ! మనకు పొయ్యిల్లో పల్లెటూరుల్లో అయితే బొగ్గులు దొరుకుతా ఉంటాయి. మాకు పల్లెటూరు కాదండి, మేము సిటీస్‌లో ఉంటున్నాము అని అనుకున్న వాళ్ళు ఐరన్ చేస్తా ఉంటారు. బట్టలు ఐరన్ చేస్తా ఉంటారు కదా! వారి దగ్గర మీకు బొగ్గులనేవి దొరుకుతా ఉంటాయి. రేపు మీరు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని 2 బొగ్గులు అడిగి తీసుకొచ్చుకోండి. ఇబ్బందయితే ఏమీ లేదు. ఒక రూపాయి ఇచ్చి తెచ్చుకోండి. అంటే ఊరికనే తెచ్చుకోవద్దు. ఒక రూపాయి ఇచ్చేసి వాళ్ళ దగ్గర తెచ్చుకోండి 2 బొగ్గులు. అలా 2 బొగ్గులు తీసుకొచ్చుకొని మీరు ఈ ఆవాల మీద పెట్టాలనమాట. తర్వాత చిటికెడంత కుంకుమ. కుంకుమ ఏంటంటే ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి చెడును తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. బొగ్గేంటంటే ఇక బొగ్గుకి తిరుగులేదండి. శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం మనకున్నటువంటి చెడును, దోషాలను, ఇంకా పితృదోషాలను, ఏలినాటి శనిని, అప్పుల బాధల నుంచి, శత్రు సమస్యల నుంచి అన్ని రకాలుగా బయటపడటానికి బొగ్గు బ్రహ్మాండంగా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందనమాట. ఇక దీనితో పాటుగా 2 మేకులుంటాయి కదండీ! ప్రతి ఒక్కరికి ఇళ్లల్లో గోడలకు కొడుతూ ఉంటాం కదా! ఆ మేకులొచ్చేటప్పటికి ఒక మేకు గాని, 2 మేకులు గాని ఆ మేకులు గూడా పెట్టుకోండి. కొంచెం వంకర పోయినా పర్వాలేదు. ఇబ్బందయితే ఏమి లేదు. మనకి ఇనుమనేది కూడా ఇక్కడ కలుస్తుంది కాబట్టి, ఇనుమేంటంటే మనకి ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజున చెడుని తీసేసుకోవటానికి బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుందనమాట. కాబట్టి ఈ 3 వస్తువులను ఆ ఆవాల మీద పెట్టేసేసేయండి. అంటే ఏది? బొగ్గులు, కుంకుమ, ఈ మేకులు, ఇనుప మేకులు ఈ 3 ఆవాల మీద పెట్టేసేసేయండి. పెట్టేసిన తర్వాత మీరు ఈ బౌల్ పట్టుకొని మీరు ఇల్లంతా కూడా తిరగాలి. అంటే బెడ్‌రూము, హాలు, వంటగది ఇట్లా ప్రతి గదిలో కూడా తిరగాలి. తిప్పేటప్పుడు మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. నరదిష్టి పోవాలి, శత్రు సమస్యలు పోవాలి, ఇళ్ల మీద కానీ, మనుషుల మీద కానీ చేసినటువంటి ప్రయోగాలన్నీ కూడా తొలగిపోవాలి. వారికే తిప్పికొట్టాలి అనని చెప్పేసి సంకల్పం చెప్పుకుంటా సాయంత్రం 6 దాటిన తర్వాత చీకటి పడ్డాక మీరు ఈ పరిహారం చేసుకోండి. సాయంత్రం 6 దాటాక చీకటి పడ్డాక రాత్రి 12 గంటల వరకు కూడా మీరు ఈ పరిహారం అనేది చక్కగా చేసేసుకోవచ్చు. అప్పుడు చేస్తేనే మీకు చెడంతా పోతుందనమాట. అలా తిప్పినటువంటి ఆ బౌల్‌ను మీరేం చేస్తారంటే మీ వంటగదిలో ఈశాన్యం దిక్కున ఆ బౌల్‌ను పెట్టేసేసి అలా వదిలేసేసేయండి. ఇక ఆ రోజంతా కూడా అలా ఉంచేసేసేయండి. అలా ఉంచటం వల్ల ఏంటంటే ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడును, అలాగే అమావాస్య వల్ల వచ్చేటటువంటి ఏదన్నా సమస్యలను అవ్వచ్చు, శత్రు సమస్యలను మీ ఇళ్ల మీద మీ మీద ఎవరన్నా పడి ఏడ్చే ఏడుపులు, ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా, అప్పుల బాధలు, ఇలా శత్రు బాధలు ఏవి ఉన్నా కూడా అలాంటి వాటన్నింటినీ కూడా రాత్రంతా మీ ఇంట్లో ఉంచడం వల్ల ఈ ఆవాలు వాటన్నింటిని కూడా గ్రహించేస్తాయి. ముఖ్యంగా పితృదోషాల నుంచి కూడా మిమ్మల్ని బయటపడేస్తాయన్నమాట. ఎందుకంటే మన జీవితంలో చాలా సమస్యలకు కారణం ఏంటంటే పితృదోషాలు కూడా కారణమవుతాయి కాబట్టి వాటి నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే ఆవాలు మనకేంటంటే శనిదేవునికి అంకితం చేయబడతాయి కాబట్టి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలిగి మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇలా అన్ని రకాలుగా ఒక ఆవాల పరిహారంతో వందల సమస్యల నుంచి తేలికగా బయటపడవచ్చు అనమాట. కాబట్టి అలా చేసేసేయండి. ఇక మరుసటి రోజు ఏం చేస్తారంటే ఇక సోమవారం రోజున ఉదయాన్నే ఆ ఆవాలను తీసుకువెళ్ళి బయట పారబేసేసిరండి. ఇక ఇంట్లో ఉంచొద్దు. ఎందుకంటే అమావాస్య రోజు చేసుకున్నటువంటి పరిహారం కాబట్టి బయట పారబేసేసిరండి. ఆవాలు ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ ఇనుప మేకులు ఉంటాయి కదండి, అవి మాత్రం ఏంటంటే ఏదైనా చెట్టు మొదట్లో గుచ్చండి. అంటే వేప చెట్టు దగ్గర కానీ లేదా రావి చెట్టు దగ్గర కానీ అలాంటివి ఏదన్నా చెట్లు ఉంటాయి కదా, అలాంటి కాడ ఆ మేకులు మీరు 1 పెడతారు, 2 పెడతారు, వాటిని చెట్టు మొదట్లో గుచ్చేసేసేయండి. ఇక ఆవాలను, ఈ బొగ్గు, అలాగే ఈ కుంకుమ ఇవి ఉంటాయి కదా, వీటిని ఏంటంటే ఎక్కడన్నా పారే నీళ్ళల్లో పోసేసేయండి. ఇక తర్వాత ఆ బౌల్‌ని క్లీన్ చేసేసుకొని మీరు కూడా కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలికి రండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే పూర్తిగా మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడవచ్చనమాట. చాలా పవర్‌ఫుల్ పరిహారం ఈ అమావాస్య రోజున ఈ ఆవాల పరిహారం అని చెప్పుకోవచ్చనమాట. ఇంకా ఈ రోజున ఏంటంటే పితృదేవతలకు చక్కగా తర్పణాలు మీ శక్తికి తగ్గట్లుగా చక్కగా పూజలు చేసుకోండి. అలాగే మనకేంటంటే కాకి వస్తుంది కదా, కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. ఎందుకంటే కాకి శనీశ్వరుని యొక్క వాహనము. అలాగే మనకు పితృదేవతలు కూడా కాకుల రూపంలో వస్తారు కాబట్టి కాకికి ఒక ముద్ద అన్నం పెట్టేసేసి ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చెప్పుకోండి. ఇంటికి కుక్కలు వచ్చినా కూడా కుక్కకు ఆహారంగా నల్ల కుక్క ఏదన్నా వస్తే దానికి ఆహారంగా ఏదన్నా తినిపించండి. ఇలాంటి నియమాలు కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజున ఈ ఆవాల పరిహారం చేసుకుంటా
చక్కగా పితృదేవతలకు కూడా పూజలు చేసుకోండి. ఇంకా ఈ రోజున అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఆ తల్లి ముందల చక్కగా ఆవు నేతితో ఒక దీపం వెలిగించండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ధన సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి నియమాలనేవి తప్పనిసరిగా పాటించండి. చక్కగా ఇక మరుసటి రోజు ఉదయాన్న సోమవారం రోజున ఆవాలను అట్లా బయట పారబేసేసి మీరేంటంటే ఇంటిని వాకిలిని కూడా శుద్ధి చేసుకోండి. ఎందుకంటే గ్రహణము అలాగే అమావాస్య తర్వాత రోజు కాబట్టి ఇంటిని వాకిలిని చక్కగా శుద్ధిగా తుడుచుకొని, ఇల్లు తుడిచే నీళ్ళలో కాస్త ఉప్పు వేసి తుడుచుకొని, పసుపు నీటిని చల్లుకొని దేవుడి పటాలన్నీ కూడా చక్కగా తుడిచేసేసి గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసేసి శివపార్వతుల పటం ముందల ఏంటంటే దీపం వెలిగించి అందులో ఒక యాలుక్కాయను వేయండి. అలా చేయటం వలన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కూడా మీకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో పాటు కలుగుతుందనమాట. అలాగే పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉండి మీకు చూడండి సమస్యల సంఖ్య అనేది ఎలా తగ్గుతుందో మీకే అర్థమవుతుందనమాట. ఇవి చాలా సింపుల్గా ప్రతి ఒక్కళ్ళు చేయగలిగినటువంటి పరిహారాలు. ప్రతి ఇంట్లో కూడా ఆడవారైనా, మగవారైనా, ఎవ్వరైనా చాలా తేలికగా చేసుకోవచ్చు. ఇలా చేసేసి మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే పితృదోషాలనేవి చాలా ప్రమాదకరమైనవి. పెద్దవాళ్ళ చేత గబక్కన ఇంట్లో కూడా ఒక మాట అనిపించుకోమాకండి. అంటే తల్లిదండ్రుల చేత తిట్టించుకోవటం, తల్లి మాట గడప దాటదు అంటారు. తల్లికి కడుపు మండించి శాపాలు పెట్టించుకుంటే ఆ తల్లి తిట్లు ఏంటంటే గడప దాటవన్నమాట. అలా ఏంటంటే తెలిసి తెలియక పాపాలు చేస్తే మనకు అవి వెంటపడి వేధిస్తూ ఉంటాయి. కాబట్టి పెద్దల యొక్క ఆశీస్సులు మనకు అందకపోయినా పర్వాలేదు, కానీ వారి యొక్క శాపాలు మాత్రం తగలకుండా జాగ్రత్త పడండి. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున తప్పకుండా ఇలాంటి నియమాలను ఆచరిస్తూ చక్కగా ఈ ఆవాల పరిహారాన్ని చేసుకొని మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవుతాయి. దానివల్ల వీడియో మరికొంతమందికి చేరే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా కష్టాల్లో ఉన్నటువంటి వారికి షేర్ చేస్తే వారికి కూడా యూజ్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.